ఎలాగంటే మంచు విష్ణు గారు ఇందులో ఇంతమంది మహానటులు, ఇంతమంది లెజెండ్స్ అంటే నటులుగా మరి వాళ్ళు అల్టిమేట్స్, వాళ్ళ మధ్యలో ఈయన షోని ఎట్లాగ అసలు 27వ తేదీ తెలిసిపోద్దిగా మీకు. అంతేనా? 27 తెలుస్తుంది. నాకు ఒక్క మాట చెప్పాలి మీరు ప్లీజ్. ఈ సినిమాలో మీరు మీ క్యారెక్టర్ ద్వారా, ఎందుకంటే మీ క్యారెక్టరే ప్రోటగనిస్ట్ ఆఫ్ ది టోటల్ స్టోరీ, మీరు కంప్లీట్గా నేను డామినేట్ చేయగలిగానండి కథని, సినిమాని విత్ మై ఓన్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే దీనికంటూ పెర్ఫార్మెన్స్ లేకపోతే, ఇఫ్ యు ఆర్ నాట్ సో కాన్ఫిడెంట్ దట్ యూ కుడ్ డామినేట్ ఎవ్రీబడి అన్నది లేకపోతే ఆ క్యారెక్టర్ పండడం కష్టం, తద్వారా సినిమాకి హెల్ప్ అవ్వడం కూడా కష్టమే. సో యువర్ ఆన్సర్ హియర్ ఈజ్ వెరీ నెసెసరీ. కుడ్ యూ డామినేట్? జూన్ 27వ తేదీ మీరు చెప్తారు. నేను డామినేట్ అనే మాటని వాడను, కానీ నేను పర్ఫార్మెన్స్ బాగా చేశానా లేదా అనేది మాత్రం మీరు చెప్తారు. అది నేను బాగా చేస్తే సినిమాకి హెల్ప్ అవుతుంది. అది నేను బాగా చేశానన్న నమ్మకం నాకుంది. చూసిన వాళ్ళు బాగుంది అంటున్నారు. సో మీరు 27వ తేదీ చూసి మీ జడ్జ్మెంట్ ఏంటో మీరు చెప్పండి. అంటే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో మీకు పక్కన అటు ఇటు. అదేంటంటే, ఒకటి బీయింగ్ ది సన్ ఆఫ్ ఏ గ్రేట్ యాక్టర్ కాల్డ్ మోహన్ బాబు గారు. డైలాగ్ అంటేనే మోహన్ బాబు గారు అన్నది ఇండస్ట్రీలోనే కాదు, పబ్లిక్ మాసెస్లో ఫుల్ ఐఎస్ఏ స్టాంప్, రైట్? ఇంకో పక్కన కన్నప్ప సినిమా 2-3 వెర్షన్స్, మనకోటి ఉన్నది, ఇంకోటి కన్నడంలో ఉన్నది, అలాగొచ్చాయి. ఈ కంపారిజన్స్ వచ్చినప్పుడే సినిమాకి ఒక రకమైన ఇన్కన్వీనియన్స్, అసౌకర్యం. ఏంటంటే ఒక 50 సంవత్సరాల తర్వాత ఈ సినిమా రిలీజ్ అవుతుంది. 50 సంవత్సరాల తర్వాత కన్నప్ప అన్న సినిమా ఈరోజు మనం మళ్ళా చెప్తున్నాం. నేను అనుకునేది ఏంటంటే, శివుడు నన్ను చూస్ చేశాడు, ఈ జనరేషన్కి కన్నప్ప కథ చెప్పరా అని నన్ను చూస్ చేశాడని నేను అనుకుంటున్నాను. అండ్ రేపు మీరు ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళు వీళ్ళని డామినేట్ చేశారు, వాళ్ళని డామినేట్ చేశారా అని కాదు. వాట్ అ మూవీ. నేను ఈరోజు చెప్తున్నాను, ఈరోజు నేను మోహన్ లాల్ గారి గురించి, శరత్ కుమార్ గారి గురించి, నాన్నగారి గురించి ఈరోజు నేను కొత్తగా చెప్పాల్సిన, నేను వాళ్ళు మహానటులు వాళ్ళ గురించి ప్రభాస్ది యూ విల్ బీ లైక్ హీ యాజ్ అ పర్ఫార్మర్, హీస్ అ సూపర్ స్టార్, దాంట్లో డౌట్ లేదు. బట్ యాజ్ అ పర్ఫార్మర్ అతనిచ్చిన సటిల్ పర్ఫార్మెన్స్, బట్ వెరీ స్ట్రాంగ్, వెరీ వెరీ దట్ హార్డ్ కోర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆయన చెప్పిన డైలాగులు will be one of the biggest highlights in the movie. And he comes in a very, very crucial point in the movie. Very crucial point. So, ఆయన దగ్గర నుంచే క్లైమాక్స్ ట్రిగర్ ఆఫ్ అవుతుంది సినిమా. ఆయన దగ్గర నుంచి. సో ఇట్స్ అ వెరీ 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 స్ట్రాంగ్ ఎక్స్టెండెడ్ స్పెషల్ అపియరెన్స్ ప్రభాస్. అండ్ ఇట్స్ అ లాంగ్ క్యారెక్టర్. మోహన్ లాల్ గారిది షాక్ ఉంటుంది అందరికీ. ట్రైలర్ 14వ తేదీ రిలీజ్ అవుతుంది, 13వ తేదీ. ఆ రోజే మీ అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఏంటి అని. అంటే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఏంటనేది మేము తెలుసుకోవచ్చు కొత్తగా, కానీ బట్ మోహన్ లాల్కి ఆయన లైన్ షేర్ లేకుండా మోహన్ లాల్ గారిని పెట్టుకుంటే అది కౌంటర్ ప్రోడక్ట్ అవుతుంది ఫిల్మ్కి బేసిక్. అవును. సో 100% ఈ మస్ట్ కమాండెడ్ ది లైన్ షేర్. సినిమాలో తనది సింహభాగం అయి ఉంటుంది. బిలీవబుల్ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బిలీవబుల్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒక బిజినెస్ హౌస్గా మీది, యు ఆర్ కంప్లీట్లీ ఓకే, యాక్టర్స్ అదంతా ఓకే, కానీ బట్ మీరు ఒక బిజినెస్ కమ్యూనిటీ, మీ ఫ్యామిలీ ఒక శ్రీ విద్యానికేతన్, తర్వాత యూనివర్సిటీ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ బిజినెసెస్ ఏవో కూడా మీకు ఉన్నాయి, 1 or 2, 3. దీంట్లో ఈ సినిమాని ఒక బిజినెస్ డైమెన్షన్లో మీరు నిజంగా చూడగలిగారా, లేక కేవలం ఆర్టిస్టిక్ ఇమోషన్, ఈ సినిమా నేను చెయ్యాలి, కన్నప్పగా నా పేరు అందరికీ గుర్తుండిపోవాలి? ఏమంటే ఈ ప్రపంచంలో మనం ఏది చేసినా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఏదైనా కమర్షియల్ యాంగిల్ లేకుండా దేవుడి దగ్గరకు కూడా వెళ్ళాం. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం ప్రార్థించుకోకుండా వస్తారా? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలనే కదా మీరు వెళ్ళి మినిమం ఉంటుంది. అది కమర్షియల్ కాదా? దేవుడి దగ్గరికి వెళ్ళి మా పక్కింటి వాళ్ళు బాగుండాలి, ఎదిరింటి వాళ్ళు బాగుండాలి అంటే సర్వేజన సుఖిన భవంతు అన్న మాట పుట్టింది కదా. అవును.
మీరు వెళ్ళి మీరు ధనం పెట్టుకున్న ప్రతిసారి అదే ధనం పెట్టుకుంటారా? అలా పెట్టుకోం కదా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సెల్ఫిష్ మోటివ్. సినిమా చేసేటప్పుడు నా సెల్ఫిష్ మోటివ్ ఏంటంటే నటుడుగా నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని నాకు ఒక తపన. కమర్షియల్గా ఐ వాంట్ టు బీ అ వెరీ బిగ్ హీరో అని ఒక ఆశ ఉండడంలో తప్పు లేదు. అండ్ ఐ థింక్ కన్నప్ప విల్ గివ్ మీ దట్ ఆపర్చునిటీ అని నమ్ముతున్నాను. అండ్ ఇంత ఖర్చు పెట్టింది మాత్రం ఓన్లీ బికాస్ ఆఫ్ ప్యాషన్ బికాస్ ఆఫ్ ద ప్యాషన్. ఇది నేను చెప్పాలి పెద్దగా చెప్పాలన్న ఆశతోనే ఇది ఇంత పెద్దది చేశాను. అంటే పాన్ ఇండియా ఇమేజ్ గురించి మీరు కొంచెం దాని మీద ఎక్కువ స్ట్రెచ్ చేయరన్న ఒక అలాగే చెప్పను కానండి. ఇంట గెలిచి రచ్చకెళ్ళాలి కానీ నీ ముందు ఇక్కడ గెలవనండి. దాని తర్వాత ఇది ఖర్చు ఎక్కువ పెట్టాం కాబట్టి ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ కాబట్టి ప్రపంచం అంతా చెప్పచ్చు కాబట్టి నేను ఇది ఇంత పెద్ద రిలీజ్కి పుష్ చేస్తాను. అదొకే. ఇది దీనిలోని మీరు అన్నమాటే నేను రిపీట్ చేస్తాను. సెల్ఫిష్ మోటో అన్నది మనిషికి 100% ఉంటుంది. లేకపోతే నోబడీ కెన్ మూవ్ ఫార్వర్డ్. ముందుకే వాళ్ళు పడుకున్న చోట పడుకుంటాడు. కాబట్టి మీరు ఇదంతా పడింది కానీ దీని వెనకాతల బిజినెస్ డైమెన్షన్గా ఆలోచిస్తే మీకు ప్రభాస్, ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఒక బిజినెస్గా విష్ణు సినిమా ఈరోజు ఇన్ని 100 కోట్లు పెట్టి తీస్తే వర్కౌట్ అవుద్దా ఈరోజు మార్కెట్కి? నో. అందుకే ఇక్కడున్న వాళ్ళందరి సహాయం తీసుకున్నాను. స్నేహితులు ఉన్నప్పుడు టు ఇంప్రూవ్ యువర్ మార్కెట్. అఫ్ కోర్స్ దాంట్లో అది ఓపెన్ సీక్రెటే కదా. ఓపెన్ సీక్రెట్. అది సీక్రెట్ అని కూడా హిడెన్ థింగ్ ఏం లేదు. ఇట్స్ 100% కదా. ఆఫ్ కోర్స్. కానీ ఇప్పుడు మీరు ఒక మంచి హీరోయిన్ ఎందుకు పెట్టుకుంటారు? బిజినెస్ అన్ని వర్కౌట్ అవ్వాలని కదా. ఎగ్జాక్ట్లీ కదా, జనాలకు నచ్చాలి. డబ్బు ఖర్చు పెట్టి చేసినప్పుడు ఆ ఫిగర్స్ అన్ని ఉంటాయి కదా. ఈ రోజు మాట్లాడుకుంటున్నారు కన్నప్ప గురించి. హ్యాడ్ యు బీన్ ది లోన్ ఫిగర్ ఇంత పెద్ద హైప్ ఉండేది ఇంత రాదు కదా. ఒక మంచి విషయం చేస్తున్నాడు కన్నప్ప అంటే చూసి రిలీజ్ అయిన తర్వాత బాగుంటే చప్పట్లు కొడతారు, లేకపోతే వేరే. బట్ ఇప్పుడు ఇది రిలీజ్ ఎక్కడో ఉందనగానే స్టార్ట్ అయిన దగ్గర నుంచి దీనికి విపరీతమైన దుమారం లేచింది ఈ సినిమాకి. ఇట్స్ ఆల్ ఫైన్, అండర్స్టాండబుల్. కానీ మీరు ఒక బిజినెస్గా బాగా ఆలోచించగలిగితే ప్రభాస్కి మీకు ఉన్న అనుబంధానికి ఫ్యామిలీ వైజ్ కానీ, అండ్ ఈ సినిమాలో మీరు అడిగినప్పుడు కూడా నువ్వు చెయ్యాలి అంటే ఓకే అన్నాడు ప్రభాస్, నో అదర్ వర్డ్ అన్న దానిలో మీరు ఆల్రెడీ ప్రభాస్ని ఎందుకండి కన్నప్పగా ఆలోచించలేకపోయారు? వాళ్ళకి లెగసీ కూడా వర్కౌట్ అయి ఉండేది మీ సినిమా బిజినెస్. నన్ను నేను ఆలోచించిన తర్వాత పక్కన వాళ్ళు ఎందుకు ఆలోచిస్తానండి? అసలు బిగినింగ్ వాళ్ళదేనంట కదా. అంటే టు మై బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బర్ని గారిని అడగాలి. ఐ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ కృష్ణరాజు గారిది కూడా. ఓకే, అదే సినిమా నేను తీయట్లా. అదే సినిమా తీయాలంటే నేను ఐ హ్యావ్ టు బై ద రైట్స్. అది బర్నీ గారు చెప్పినప్పుడు ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు. నచ్చి దాని తర్వాత డెవలప్ చేయడం. పాయింట్ నచ్చిందండి మీకు? మామూలుగా కథ అందరికీ తెలిసిన కథే. తక్మదా మీరు రాసుకున్నారు. ఎస్. ఎందుకు ట్రిగర్ అయిందండి? ఎందుకు ట్రిగర్ అయింది అని అడిగారంటే ఐ హ్యావ్ నో ఆన్సర్. అది నేను అదే చెప్తున్నాను కదా, ఈ శివలీల ఇది ఆయన దగ్గర ఆయన ట్రిగర్ చేయించాడనేది నమ్ముతున్నాను. కానీ లేకపోతే నేను వెళ్ళి అలా 2014 నుంచి నేను దేశాలు తిరిగి లొకేషన్స్ స్కౌట్ చేసుకొని, నేను కాస్ట్యూమ్స్ రెడీ చేసుకొని, నేను ఆభరణాలు ఎలా ఉండాలని స్కెచ్లు వేసుకుని, స్టోరీ బోర్డింగ్లు వేసుకొని అన్నీ చేసి, అండ్ ఈరోజు షూటింగ్కి దిగు అన్న వెంటనే 6 నెలల్లో దిగ్గలిగామంటే అన్ని సంవత్సరాలు హోంవర్క్ చేయడం వల్లే నాకు ఇది ఈజీగా కుదిరింది. లేకపోతే 2023 జనవరిలో నాన్నగారు ఓకే చేద్దాం అని ఫిక్స్ అయిన తర్వాత నాకు మినిమం 1.5 year పట్టేది ఈ ప్రాజెక్ట్ మౌంట్ చేయడానికి. బట్ ఇన్ 6 months ఐ వెంట్ ఇన్ టు షూట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.